హే ఎవ్రీవన్, పీజే హియర్ ఆన్ పాకెట్ టెక్. ఈ వీడియోలో మనం నోకియా 2.4 యొక్క బ్యాటరీ డ్రైన్ టెస్ట్, ఛార్జింగ్ టెస్ట్ అండ్ అలానే దీని యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, గేమింగ్ రివ్యూ ఏంటి, అసలు నోకియా 2.4 మీద నా ఒపీనియన్ ఏంటి అనేది ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను. మీరు కనుక అన్బాక్సింగ్ ఆఫ్ నోకియా 2.4 చూడకపోతే ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, టైం వచ్చేసి 1:17 అవుతుంది అండ్ బ్యాటరీ అయితే 100%లో ఉంది. బ్రైట్నెస్ కూడా నేను 100%లో పెట్టి యూస్ చేస్తున్నాను అండ్ ఎల్టీఈలో యూస్ చేస్తున్నాను. సో చూద్దాం మనకి 100% బ్యాటరీ ఎంతసేపు వస్తుందో. ఫస్ట్ 2 hours అయితే నేను యూట్యూబ్ చూస్తున్నాను. సో చూడొచ్చు, నేనైతే జైతిపువాడ ఛానల్లో వీడియోస్ ప్లే చేస్తున్నాను, ఎందుకంటే ప్రైవసీ ఇష్యూస్ రాకుండా ఉంటాయి అని. సో లెట్స్ సీ ఎంతసేపు సస్టైన్ అవుతుందో. ఆఫ్టర్ 2 hours చూసుకుంటే అంటే టైం వచ్చేసి అరౌండ్ 3:15 అవుతుంది. ఫోన్ బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 80% ఉంది. నేను ఈ 2 hours అయితే యూట్యూబ్ చూశాను. ఒక విషయం ఏంటి అంటే ఈ ఫోన్లో మనకి 4500 mAh బ్యాటరీ ఉంటుంది, విచ్ ఈస్ ఎ హ్యూజ్. సో చూద్దాం ఇంకెంతసేపు పడుతుందో ఫోన్ కంప్లీట్గా 0% రావడానికి. సో నెక్స్ట్ 2 hours అయితే నేను గేమింగ్ ఆడబోతున్నానండి. బడ్జెట్ డివైజెస్లో గేమింగ్ అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ నేను మీకు గేమింగ్ రివ్యూ ఎలా ఉంటుందో కూడా చెప్దామని చెప్పి గేమ్ ఆడుతున్నాను. సో లెట్స్ సీ బ్యాటరీ ఎంతసేపు సస్టైన్ అవుతుందో. ఆఫ్టర్ 4 hours అంటే 5:15 అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి. ఫోన్ బ్యాటరీ ఏమో 49%లో ఉంది. సో మనకి సెట్టింగ్స్లో బ్యాటరీ డాష్బోర్డ్లో చూసుకుంటే మన ఫోన్ బ్యాటరీ ఎక్కడ ఎక్కువ డ్రైన్ అయింది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ 2 hours అయితే మనం యూట్యూబ్ చూసాము అండ్ నెక్స్ట్ 2 hours అయితే నేను యాష్వాల్ట్ 9 ఆడాను. నెక్స్ట్ 2 hours నాకు బయట వర్క్ ఉంది, సో అందుకే నేను బయటకు వెళ్తున్నాను. సో బయటకు వెళ్తూ నేను నోకియా ఫోనే తీసుకెళ్తున్నాను అండ్ బ్యాటరీ డ్రైన్ టెస్ట్ ఇలాగే కంటిన్యూ చేస్తాను. అండ్ దారిలో నాకు కనిపించిన ఫొటోస్ అండ్ వీడియోస్ క్యాప్చర్ చేస్తూ ఉంటాను. సో నేనైతే వాకింగ్కి వచ్చాను. సో మళ్ళీ మా ఇంటికి బ్యాక్ నావిగేషన్ పెట్టుకున్నాను అనమాట. చూపిస్తుంది కదా 11 minutes and 0.5 miles. సో లెట్స్ గో. ఆఫ్టర్ 6 hours ఫోన్ బ్యాటరీ చూసుకుంటే కనుక మనకి 16% దగ్గర ఉంది. సో నెక్స్ట్ 2 hours నేను మళ్ళీ యూట్యూబ్ చూడబోతున్నానండి. ఈ వీడియోలో మన ఫోన్ యొక్క స్పీకర్ క్వాలిటీ ఎలా ఉందో మీరు వినొచ్చు. మీకు ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. 1 drop of వాటర్ కూడా లేదు. మేమైతే మార్నింగ్ నుంచి కోక్స్ తాగుతూనే ఉన్నాము. ఆల్మోస్ట్ లైక్ 6 పైనే అయిపోయినాయి, ఇంక లేవు ఇంట్లో కూడా తాగడానికి ఇప్పుడు. బట్ అందరికి ఫుల్ దాహం వేస్తుంది. ఇప్పుడేమో 12:30 అయింది, మరి బయట వాటర్ దొరుకుతాయో లేదో. సో ఫైనలీ 9 o'clock అయితే ఫోన్ కంప్లీట్గా షట్ డౌన్ అయిపోయింది. సో నేనైతే ఫోన్ at 1:15కి యూస్ చేయడం స్టార్ట్ చేశాను విత్ 100% ఆఫ్ బ్యాటరీ. సో నాకైతే ఆల్మోస్ట్ నైట్ 8:50 వరకు వచ్చింది. సో సుమారుగా 9 o'clock అని చెప్పుకోవచ్చు. సో 9 o'clockకి కంప్లీట్గా ఫోన్ అయితే షట్ డౌన్ అయిపోయింది. నేనైతే ఫోన్కి ఎక్కడ పాజ్ కానీ బ్రేక్ కానీ ఇవ్వలేదు, కంటిన్యూస్గా నాన్ స్టాప్గా యూస్ చేస్తూనే ఉన్నాను. సో టోటల్గా అరౌండ్ 7 hours 40 minutes ఆఫ్ యూసేజ్ వచ్చింది. సో నేను ఈ రివ్యూలో గేమింగ్ కూడా ఆడానండి. గేమింగ్ అయితే కొంచెం కష్టంగానే ఉంది, బట్ నేను మీకు రివ్యూ చెప్పడం కోసం అని చెప్పి నేను నాన్ స్టాప్గా గేమింగ్ కూడా ఆడాను. సో ప్రాసెసర్ గురించి చూస్తే మనకి నోకియా 2.4లో హీలియో P22 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ప్రాసెసర్ స్పీడ్గా ఉంది అని చెప్పలేము, అలా అని స్లోగా ఉంది అని చెప్పలేము, ఏదో మధ్యలో అలా వెళ్తూ ఉంది అనమాట. సో మీరు కనుక సైమల్టేనియస్గా 2 apps యూస్ చేసినా లేకపోతే ఏదైనా యాప్స్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నా కానీ ఫోన్ అయితే డెడ్ స్లో అయిపోతుంది. ఏదో మీరు సింగిల్ యాప్నే యూస్ చేయగలము, ఎందుకంటే ఇది బడ్జెట్ మోడ్ అండ్ దట్టు మనకి దీంట్లో 2 GB ఆఫ్ ర్యామే ఉంది కాబట్టి ఎక్కువ యాప్స్ యూస్ చేస్తుంటే స్ట్రక్ అయిపోతుంది. సో నెక్స్ట్
వచ్చేసి ఇంటర్నల్ మెమరీ కూడా అంత ఫాస్ట్గా లేదు. ఏదర్ మీరు ఫొటోస్ని కానీ లేకపోతే ఏదైనా వీడియోస్ని రీడ్ కానీ రైట్ కానీ చేయాలి అంటే చాలా స్లోగా ఉంది. అండ్ ఈ ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి మనకి తోషిబా మీద వర్క్ అవుతుంది. సో చూసారు కదా, నేనైతే నాన్ స్టాప్గా కంప్లీట్గా 7.5 hours యూస్ చేశాను ఫోన్. ఈ 7.5 hoursలో నాకు ఫోన్ ఎక్కడ హీట్ అవ్వలేదు. అండ్ అలా నేను యూట్యూబ్ చూశాను, కొన్ని కాల్స్ కూడా చేశాను. నాకు ఆ లౌడ్ స్పీకర్ అనేది అంత లౌడ్గా అనిపించలేదు, చాలా సటిల్గా ఉంది. సో నేనైతే నోకియా 2.4 యూజ్ చేసి కొన్ని కాల్స్ చేశాను అనమాట. మైక్రోఫోన్ క్వాలిటీ అండ్ మన కాల్ క్వాలిటీ అనేది చాలా క్లియర్గా ఉంది. వాళ్ళ వాయిస్ నాకు క్లియర్గా వినిపిస్తుంది అండ్ నా వాయిస్ కూడా వాళ్ళకి చాలా క్లియర్గా వినిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి దీంట్లో బ్లూటూత్ 5.0 సపోర్ట్ ఉంటుంది. సో మీరు ఏ హెడ్ ఫోన్స్ అయినా సెట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు ద ఛార్జింగ్ స్పీడ్ టెస్ట్, నేనైతే నోకియా 2.4తో పాటుగా వచ్చిన 5W ఛార్జింగ్ బ్రిక్ యూస్ చేసి ఛార్జింగ్ చేస్తే 100% ఛార్జింగ్ రావడానికి నాకు అరౌండ్ 3 hours పట్టింది. అదే మీరు కనుక ఏదైనా 18W ఛార్జర్ యూస్ చేసి ఛార్జింగ్ చేస్తే 0 to 100% రావడానికి మనకి అరౌండ్ 1 hour పడుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే డిస్ప్లే అయితే అంత బ్రైట్గా లేదు. మీరు కనుక యూట్యూబ్లో ఏదైనా వీడియోస్ ప్లే చేస్తుంటే మనకి హెచ్డీ వీడియోస్ అయితే వస్తున్నాయి, బట్ అంత బ్రైట్గా అనిపించట్లేదు. ఎందుకంటే దీంట్లో మనకి 720p ప్యానల్ ఉంటుంది కాబట్టి. సో నేనైతే నోకియా 2.4 యూస్ చేసి కొన్ని పిక్చర్స్ అండ్ వీడియోస్ క్యాప్చర్ చేశాను. వాటిని నేను ఇన్స్టాగ్రామ్లో లింక్ చేస్తున్నాను, సో మీకు కొంచెం బెటర్ వ్యూ ఉంటుంది అని. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే దీంట్లో గూగుల్ లెన్స్ ఉంది కాబట్టి పోర్ట్రేట్స్ అండ్ ఫొటోస్ అయితే ఓకే, బట్ వీడియోస్ మాత్రం నాకు అంత స్టెబిలైజేషన్ అనిపించలేదు. ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే నార్మల్గా మనం పిక్చర్స్ క్యాప్చర్ చేస్తుంటే ఈవెన్ మనకి కూల్ కలర్స్ ఉన్నా కానీ ఫోటోలో మాత్రం మనకి కంప్లీట్గా వార్మ్ కలర్స్ కనిపిస్తున్నాయి. ఈ పిక్చర్స్ని కూడా నేను ఇన్స్టాగ్రామ్లో లింక్ చేస్తున్నాను, చెక్ చేయండి. కలర్స్ అండ్ ప్రైస్ విషయానికి వచ్చేసరికి ఇది టోటల్గా 2 colorsలో అవైలబుల్గా ఉంటుంది, జాడ్ అండ్ చార్కోల్. ప్రైస్ వచ్చేసి మనకి 10,400 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. నోకియా వెబ్సైట్లో అయితే మనకి ప్రీ ఆర్డర్కి రెడీగా ఉంది. థర్డ్ పార్టీ సెల్లర్స్ దగ్గర నుంచి అయితే మనకి December 4th నుంచి అవైలబుల్గా ఉంటుంది. సో చూసారు కదండి, ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్ అండ్ రివ్యూ ఆన్ నోకియా 2.4. మీ కనుక నోకియా 2.4 మీద ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. అమెరికాలో అడ్వెంచరస్ బీచ్ ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే ఆ వీడియోని ఇక్కడ లింక్ చేస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువ్వాడ.